డైరీస్ కార్యక్రమానికి అతిథిగా విచ్చేశారు వెంకట్ చెంగవల్లి గారు. అందరికీ అంబులెన్స్ సేవలందించే 108 రూపకర్తగా యావత్ భారతావనికి వారు సుపరిచితులు. ఈఎంఆర్ఐ సీఈఓగా వెంకట్ గారి హయాంలో 108 అంబులెన్సుల్లో దాదాపు 1,50,000 ప్రసవాలు జరిగాయి. 5 లక్షల మందికి పైగా ప్రాణాలు కాపాడిన నిర్వహణా దక్షత వారిది. మీతో కలిసి పనిచేయాలని ఉంది అని అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు వెంకట్ చెంగవల్లి గారితో అనడం ఆయన కార్యదక్షతకు, సేవా తత్పరతకు నిదర్శనం. వెంకట్ చెంగవల్లి గారు ఆంధ్రప్రదేశ్లో చీరాల పట్టణానికి దగ్గరలో ఆదిపూడి అనే గ్రామంలో సంప్రదాయ కుటుంబంలో జన్మించారు. వరంగల్ ఎన్ఐటిలో బీటెక్, అహ్మదాబాద్ ఐఐఎంలో ఎంబీఏ, అనంతరం మేనేజ్మెంట్ ట్రైనీ నుంచి సీఈఓ, డైరెక్టర్గా 42 సంవత్సరాల అనుభవాన్ని గడించారు. ఇప్పుడు యూనిట్ ఆపరేషన్స్ టు బీటెక్ 4th ఇయర్లో వాళ్ళ డేట్ అంటే 1 ఆగస్ట్ 73. ఇది 1 ఆగస్ట్ 73లో నేను రాసుకున్న క్లాస్లో కూర్చొని ఈ నోట్స్. అలా అప్పుడు ఇంజనీరింగ్ నుంచి ఇవన్నీ మెడిసిన్ మీద, నేను మెడిసిన్ రాకపోయినా మెడిసిన్ నేను చెప్పా కదా ఒక సబ్జెక్ట్ చదవాలని, మిగతా సబ్జెక్టులు తెలుగు కానీ, ఇంగ్లీష్ కానీ, భారతం కానీ, భాగవతం కానీ ఇట్లన్నీ. ప్రస్తుతం పలు రాష్ట్ర ప్రభుత్వాలకు సలహాదారుగా, అనేక మంది సీఈఓలకు, కాలేజీ స్టూడెంట్స్కు మోటివేషనల్ స్పీకర్గా అందరి మన్ననలు అందుకుంటున్న వెంకట్ చెంగవల్లి గారికి సవినీయంగా స్వాగతం పలుకుతోంది ఎలైట్ డైరీస్. వెల్కమ్ సార్. క్రమశిక్షణ, చేస్తున్న వృత్తి పట్ల అంకిత భావం, ప్రజాసేవను మించిన ఆస్తి మరేదీ లేదు అన్న తండ్రి మాటలు, అందరూ నడిచే బాటలో కాకుండా నీకంటూ ఒక బాట నిర్మించుకో అన్న అమ్మ తత్వబోధనను ఆచరణలో పెడుతున్న వెంకట్ చెంగవల్లి గారు యువతరంలో విజేతలను తీర్చిదిద్దడంలో ఎందరికో మార్గదర్శకులయ్యారు. వెంకట్ చెంగవల్లి గారు ఈ పేరు ఇమ్మీడియట్ గా అందరికి గుర్తొచ్చేది 108 ఎమర్జెన్సీ సర్వీసెస్. 2005లో అనుకుంటారు స్టార్ట్ అయింది. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా ప్రజలకి, ఎక్కడ చిన్న యాక్సిడెంట్ అయినా ఇమ్మీడియట్ గా విత్ ఇన్ మినిట్స్ పబ్లిక్ రీచ్ అయ్యి ఎంతో సేవ చేశారు మీరు ఈఎంఆర్ఐ నుంచి. సో దాని గురించి కాస్త డీటెయిల్స్ చెప్పండి సార్. తప్పకుండా. నేను 2005 వరకు 11 ఏళ్ళు చెన్నైలో జర్మన్ కంపెనీకి సీఈఓగా ఉండేవాడిని అనమాట. అక్కడ మద్రాస్ మేనేజ్మెంట్ అసోసియేషన్ని, దానికి నేను సెక్రటరీగా ఉండేవాడిని. ఆ అసోసియేషన్ యాన్యువల్ మీటింగ్ ఉంటుంది, ప్రతి సంవత్సరం ఒక కన్వెన్షన్ ఉంటుంది. ఆ కన్వెన్షన్ చీఫ్ గెస్ట్ని పిలవాలంటే సత్యం చైర్మన్ గారిని పిలిచాం, రామలింగ గారిని. సో ఆయన వచ్చారు, కన్వెన్షన్ మొదలైంది. ముందు నేను మాట్లాడాను, బికాజ్ ఆయన చైర్మన్ ఆఫ్ కన్వెన్షన్ కాబట్టి. తర్వాత ఆయన మాట్లాడారు. నా అరగంట అయిపోయింది, ఆయన అరగంట అయిపోయింది. నెక్స్ట్ డే 22 Jan 2005 నాకు కాల్ వచ్చింది ఆయన దగ్గర నుంచి. ఏమంటే మీలాంటి వాళ్ళు, తెలుగు వాళ్ళు, ప్రొఫెషనల్గా సీఈఓగా పనిచేసిన వాళ్ళు, ఐఎంఏ నుంచి పాస్ అయిన వాళ్ళు నాకు కావాలండి. నేను ఎమర్జెన్సీలో ఎలా సేవలు చేయాలని అనుకుంటున్నా, కానీ నాకు క్లారిటీ లేదు ఎలా చేయాలి, ఏం చేయాలని. మీలాంటి సీఈఓ వచ్చి దానికి షేప్ ఇవ్వాలండి అని అంటాం. అవును. తర్వాత ఆయన అడిగినప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదండి, మీరు ఈ హైదరాబాద్లో అందరూ వచ్చి పెద్ద పెద్ద చేస్తూ ఉంటారు కానీ ఎంతవరకు చేస్తారు నాకు నమ్మకం లేదండి, కొంచెం లేదు వెంకట్ గారు నాకు సీరియస్గా ఉంది, నేను మీరు కన్సిడర్ చేయండి అన్నారు. అయితే నాకు టైం ఇవ్వండి. నేను సరే మీరు టైం తీసుకోండి, వారం రోజులు. నేను 26 జనవరి 2005 చీరాల, మా నాన్నగారు, మా ఊరు చీరాలలో నాన్నగారు రిటైర్ అయిపోయిన తెలుగు స్కూల్ టీచర్గా, ఆయనకు గుడ్డి కట్టించి రాధాకృష్ణ మందిరం అది దాంట్లో సేవలు చేస్తూ ఉండేవాడు. నేను వెళ్ళి 26 Jan నాన్నగారిని అడిగాను, నాన్న ఇట్లా రామలింగరాజు గారిని చైర్మన్ సత్యం కంప్యూటర్స్ పిలుస్తున్నాను, నన్ను సీఈఓ గారు రమ్మంటున్నాడు, కొత్త ఎమర్జెన్సీ సర్వీస్ అట, ఎవరికైనా ఎటువంటి ఉపాధి చేయాలనుకుంటున్నాడు. నాన్న నాకైతే ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే ఈ 11 ఏళ్ళు ఇక్కడ సీఈఓగా ఉండి చెన్నై హాయిగా పెద్దవాడు పెళ్లి కూడా అయిపోయింది, ఇంత మంచి ఇల్లు, ఒకవైపు నాకు సముద్రం, ఒకవైపు పోర్టు, ఒకవైపు ఎయిర్పోర్టు, ఒకవైపు ఆక్సిడెంట్ హోటలు,
ఇట్లాంటి వదులుకొని కంఫర్ట్స్ మరి ఫెసిలిటీస్ కంఫర్ట్స్ వదులుకొని రావాలనిపిస్తుంది. మరి నేను 32 లక్షలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాను సంవత్సరానికి. అప్పుడు అంత జీతం వదులుకొని మద్రాసులో బాగా పాపులర్ ఉన్నాను. ఇదే నాన్న నాకైతే ఇంట్రెస్ట్ లేదు, మిమ్మల్ని అడుగుదాం ముందు రిజెక్ట్ చేసే ముందు అన్న. ఒరే నువ్వు చచ్చిపోయినప్పుడు పేపర్లో ఏం రాస్తారా నీ గురించి అన్నారు. మరుసటి రోజు ఏం రాస్తారంటే ఏం రాస్తారు నాన్న నాకు తెలియదు. ఏం రాస్తారు, వీడు చనిపోయాడు, 2 పిల్లలు, పెళ్ళాన్ని వదిలిపెట్టి వెళ్ళాడు అట్లా రాస్తాడన్న. అట్టా కాదురా, వాళ్ళు రాసేది నువ్వు నీ పెళ్ళాంకి 100 చీరలు ఇచ్చారని రాయరు, నీ పెళ్ళాంకి 2 కిలోలు బంగారం కొన్నామని రాయరు, నీ కొడుకుని అమెరికా పంపించి చదివించావని రాయరు, నీకు 3 ఇళ్ళు అని రాయరు. వాళ్ళు రాసేది నీకు తెలియని వాడికి, పేదవాడికి నీ నాలెడ్జ్ కానీ, నీ స్కిల్ కానీ, నీ డబ్బు కానీ కొంచెం 100లో 1 షేర్ చేస్తే ఆ 1 గురించి రాస్తారు కానీ మిగతా నీ 99 నీ కుటుంబానికి పెట్టింది రాయర్రా. అందుకని నీ కరెక్ట్గా 50 ఏళ్ళు దాటా. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఎప్పుడు పనిచేయాలి మన రాష్ట్రంలో చదువుకొని నువ్వు అన్ని బయట రాష్ట్రాల్లో మహారాష్ట్రలో, కర్ణాటకలో, చెన్నైలో చేసావు కానీ మన రాష్ట్రాన్ని చేయలేదు, నువ్వు వచ్చి రావటం మంచిది అన్నాడు. ఆయన ఆ మాట చెప్పటం కొంచెం నా కళ్ళు ఓపెన్ అయ్యాయి. అంతే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అసలు సమాజ సేవలో కానీ ఇంకోళ్ళకి ఏమైనా చేయాలనే తపనలో నాకు ఎనర్జీ వస్తుంది, నా హెల్త్ ఇంప్రూవ్ అయింది, ఐ ఫీల్ రిచర్ అండ్ ఐ ఫీల్ యంగర్ యాక్చువల్లీ. సో ఆ చెప్పడంతో వెంటనే రామన్ గారు ఫోన్ చేయటం, 28th జాయిన్ అయిన రమ్మన్నారు. Feb 2nd 2005 వచ్చి ఎమర్జెన్సీ సర్వీసెస్ ఎంతో మంది ప్రాణాలని కాపాడిన దాంట్లో మీ నాన్నగారి పాత్ర. నాన్నగారు కరెక్ట్. ఆయన చెప్పకపోతే నేను వచ్చేవాడిని కాదు. ఎందుకంటే ఆ ధనం, ఆ స్టేటస్, ఆ సింబల్స్, అవన్నీ ఆ సింబల్సే సక్సెస్ అనుకునేవాడిని. కానీ సక్సెస్ కోసం ఇంకోళ్ళకు సేవలు చేయాలి అనేది నా పారామీటర్లో అంతగా లేదు. అప్పుడు వరకు లేదు. దాన్ని ఎలా విస్తరించారండి? సో నేను ఫార్మల్గా April 2 రాజశేఖర్ రెడ్డి గారు సమక్షంలో అగ్రిమెంట్ సైన్ చేయటం. ఆయన సీఎంగా ఉన్నప్పుడు రామలింగ గారు నన్ను ఇంకా జాయిన్ అవ్వను. నేను జాయిన్ అయింది April 15. నేను సింగపూర్లో ఉన్న రోజు నన్ను పిలిపించారు, MOU సైన్ చేసాం. సైన్ చేసిన తర్వాత రామలింగరాజు గారు రాజశేఖర రెడ్డి గారు పరిచయం చేస్తే రాజశేఖర రెడ్డి గారు వెంకట్ ఇట్లా చేసి, వెంకట్ నీలాంటి CEOలు రావాలయ్యా, మన రాష్ట్రం పైకి రావాలంటే ఇట్లాంటి సేవలు చేయాలయ్యా, సొసైటీకి సేవ చేసే నీలాంటి CEOలు రావాలి, ఈ రోజు నుంచి నీకు ఎటువంటి ఇబ్బంది ఎక్కడున్నా మా ప్రభుత్వంలో నువ్వు నా దగ్గరికి రా. నేను అట్లా ఆయన చనిపోయే వరకు ఎప్పుడు ఏది కావాలన్నా ఆయన నాకు టైం ఇచ్చారనమాట. సో దాని తర్వాత April 15 ఫార్మల్గా జాయిన్ అయ్యి, సో రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు April 2 ఎప్పుడు లాంచ్ చేస్తాం అన్నప్పుడు August 15 అని చెప్పేశారు రామలింగరాజు గారు. ఏమి ఆలోచనలు లేకుండా మొత్తం ఏమి లేదు అసలు. ఏ నంబరు, ఏ అంబులెన్స్, ఎట్లా ట్రైన్ చేయాలి, ఏమిటి, ఎక్కడ ఏమి లేదు. August 15 అండి అన్నారు అంతే. నేను April 15 జాయిన్ అయ్యాను. 4 నెలలు కరెక్ట్గా. April 15 జాయిన్ అయ్యా. ఈ 4 నెలల్లో నంబర్ సెలెక్ట్ చేయాలి, అంబులెన్స్ డిజైన్ చేయాలి, మనుషులను తీసుకొని ట్రైన్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టాలి, టెక్నాలజీ సొల్యూషన్స్ అని, ప్రాసెస్ అని రాయాలి. ఇవన్నీ నాకు 4 నెలల్లో. మళ్ళీ రామలింగ గారు మీరు అమెరికా వెళ్ళి, సింగపూర్ వెళ్ళి, లండన్ వెళ్ళి అక్కడే జరుగుతుంది చూడండి, ఇక్కడ చూడండి అని. సో ఆ 4 నెలల్లో నేను విజయవాడ, విశాఖపట్నం, ఇటు వరంగల్ ఇట్లాంటి సిటీస్లో ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి, ఎవరికైనా యాక్సిడెంట్ అయినా, ఎవరికైనా హార్ట్ అటాక్ ఇప్పుడు ఏం జరుగుతున్నది, అలాగే అమెరికాలో 9/11లో ఏం చేస్తున్నారు, అలాగే యూరోప్లో ఏం చేస్తున్నారు, లండన్లో, సింగపూర్ని, ఇవన్నీ చూసి వచ్చి ఒక రకంగా వాళ్ళకన్నా ఘనంగా చేయాలని వాళ్ళ దగ్గర నేర్చుకొని, వీళ్ళల్లో మనలో ఇండియాలో ఏమేమి లోపాలు ఉన్నాయో ఆ లోపాలు సర్దిద్దు కొత్త విధానంగా మన దేశాన్ని గౌరవించేట్టుగా, మన దేశం గురించి గర్వంగా ఉండేట్టుగా చేయాలని ఒక తపన నాలో పుట్టిందనమాట. సో దాంతో నంబర్ ఫస్ట్ 108 సెలెక్ట్ చేసుకున్న రీజన్ ఏంటంటే, నేను టెలికాం డిపార్ట్మెంట్కి వెళ్ళా 28 May 2005 ఈవెంట్. శర్మ గారిని, జయేష్ శర్మ గారిని IAS ఆఫీసర్, ఆయన ఇంకా తీసుకోలే హెడ్గా. ఆయన కలిసి ఏమండి నాకు నంబర్ కావాలి, ఎందుకు వచ్చామంటే 105, 106, 107, 108 ఇవి ఉన్నాయి, మీరు ఏ నెంబర్ కావాలంటే నేను 108 కావాలన్నా స్పాంటేనియస్గా. ఎందుకు అన్నాను, 1 + 0 + 8 9 అంటే సింగిల్ లార్జెస్ట్ డిజిట్ విచ్ ఈ సపోజ్ టు బ్రింగ్ లక్ అని చూస్ చేసి, తర్వాత అందరికి తెలుసు హిందూ రిలీజియన్లో దేవుని పూజించేప్పుడు 108 times అని, అలాగే ఖురాన్లో 108 పైస్గా ఉంది, అలాగే బైబిల్లో కూడా
ఈ రోజరీ బీట్స్ 108 అని, అలాగే యూరీ గగరిన్ 108 టైమ్స్ ఆర్బిట్ చేశాడని, అలాగే ఇంగ్లీష్లో వర్డ్ ఫ్రెండ్షిప్ తీసుకుంటే A as 1, B as 2, C as 3 వాల్యూస్ ఇచ్చారనుకోండి. ఆ వాల్యూస్ ఫ్రెండ్షిప్కి మీరు యాడ్ చేస్తే Fకు 6 అట్లా కలిపితే 108 అవుతుంది. ఫ్రెండ్షిప్ అనేది చాలా పయస్సు. ఫ్రెండ్షిప్ అంటే ఇద్దరు మనుషుల్లో ఉంటేనే ఫ్రెండ్షిప్ అయ్యేది. అంటే ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకుంటేనే ఫ్రెండ్షిప్ అవుతుంది. అంటే లవ్ ప్లస్ లవ్ అంటే ఫ్రెండ్షిప్. లవ్ అంటే L is 12th alphabet, O is 15th alphabet, V is 22nd, E is 5. LOV కలిపితే 54, ఇంకో 54 రెండు కలిస్తే నన్ను మీరు ప్రేమించి మీరు 108 కాల్ చేయండి, నేను మీరు ప్రేమించి మీ కాల్ తీసుకుంటాను, అప్పుడు దెన్ ఓన్లీ ఇట్ బికమ్స్ ఫ్రెండ్షిప్. అదర్వైజ్ లవ్ ప్లస్ 0. మా కాలేజ్ డేస్లో 1 sided లవ్ ఉండేది. అమ్మాయిని నేను ప్రేమిస్తే అమ్మాయి చేసేది కాదు. సో 54 + 0 మ్యాథ్స్లో 54, కానీ ఇట్లాంటి వాటిల్లో ఇది 0 ఓన్లీ. కాబట్టి బోత్ అవుట్ ఆఫ్ ఈచ్ అదర్, ద కాలర్ అండ్ ద కాల్ టేకర్ అనమాట. అది 108. ఇక వచ్చినప్పటి నుంచి ఎన్నో కథలు వచ్చాయి, ఎంతో పాపులర్ చేసాం. ఈరోజు మీరు 108 ఏమిటి అని తెలియని వాడు నేను అనుకోవటం 99.8% నో. ప్రపంచంలో ఎక్కడ ఏ బ్రాండ్ కోకోకోలా కూడా కలిపి 2 ఏళ్లలో పాపులారిటీ వచ్చిన బ్రాండ్ ఇది ఒకటే. అది అంత డబ్బులు ఖర్చు పెట్టకుండా. రెండోది 108 కాకుండా ఇంకోటి ఏంటంటే మనకు కావాల్సింది సెంటర్ ఒకటి. సెంటర్ అంటే ఇట్లా 10 feet హైట్ 12 feet హైట్ కాదు. సెంటర్ అంటే 22 అడుగులు ఉంటే కాల్ తీసుకునే వాళ్ళు రిలాక్స్ అవ్వాలి, వాళ్ళని మనం సేఫ్లో ఉండాలి, వాళ్ళకి ఎమర్జెన్సీ రాకూడదు. అంటే హైట్ కావాలి, అటు ఇటు చూస్తే గ్రీనరీ ఉండాలి, అటు చూస్తే లైట్ ఉండాలి. అటువంటి సెంటర్ కట్టాం. అలాగే 12 స్టేట్స్లో ఇదే రెప్లికేట్ చేసాం. ఇక్కడ కట్టిందే మళ్ళీ గుజరాత్లో నరేంద్ర మోడీ గారు ల్యాండ్ అవ్వటం, అక్కడ కట్టాం. స్టేట్స్ కి కూడా మీరు ఐడియాస్ ఇచ్చారా లేకపోతే ఇంప్లిమెంట్ చేశారా? అన్ని 12 చూసి మన రాష్ట్రాన్ని చూసి మిగతా స్టేట్స్ లేదు, నేను సీఈఓగా 12 రాష్ట్రాల్లో 12 ముఖ్యమంత్రులను కలిసి ప్రజెంట్ చేసి, దాని తర్వాత కొన్నిసార్లు ముఖ్యమంత్రులు వారం రోజులు ఉన్నాయి, అందుకని కలిసిన ముఖ్యమంత్రులు 12 కన్నా ఎక్కువ ఉన్నారు. కాన్సెప్ట్ చేసి ఇంప్లిమెంట్ చేసి ఫస్ట్ అంబులెన్స్ ఫ్లాగ్ చేయించి అన్ని అంబులెన్స్ చేయించి 12 రాష్ట్రాల్లో నా టర్మ్ 6 ఏళ్లలో చేసామన్నమాట. సో రెండోది అటువంటి సెంటర్ చాలా ఇంపార్టెంట్, ఏదో కిటికీలా కాకుండా. మూడోది అంబులెన్స్. అంబులెన్స్ని అప్పటివరకు అనుకునేది ఏముంది ఎక్కించటం, బండి అంతే. ఇది బండి కాదు, లోపల ఏం చేయాలి, ప్రీ హాస్పిటల్ కేర్ చేయాలి. ఎవరు వస్తారు దీనికి? అంబులెన్స్ కస్టమర్ ఎవరు? అంబులెన్స్ కస్టమర్ అంటే ప్రతి ఒక్కళ్ళు నాకు పేషెంట్ అన్నారు. పేషెంట్ కాదు, పేషెంట్ పడి ఉంటాడు. నేను మరుసటి రోజు అడుగుతా, ఏమయ్యా నీకు ఎట్టా ఉంది అంబులెన్స్ అంటే వాడేం చదువుతాడు? చుట్టాలు ఫ్రెండ్స్ ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళు చదువుతారు అంబులెన్స్ బాగుందా లేదు. కాబట్టి వాళ్ళకి కావాల్సింది ఏమిటి? ఎయిర్ కండిషనింగ్ ఫస్ట్. ఏసీ ఉంటే వాళ్ళు కొంచెం కూల్ అవుతారు, లేదా యాంగ్షియస్గా ఉన్నారు. మొదటిసారి మన దేశంలో ఎయిర్ కండిషన్డ్ అంబులెన్స్ పెట్టడం అనేది 108 అంబులెన్స్లోనే జరిగింది. అప్పటికి చాలామంది అపోజ్ చేస్తే రాజశేఖర రెడ్డి గారు నథింగ్ డూయింగ్, ఏసీ ఉండాలని. బస్సు లేకపోతే ఏమిటి, ట్రైన్ లేకపోతే ఏమిటి, ఇండియన్ పేషెంట్స్ డిజర్వ్ దట్ అని, పూర్ పేషెంట్ డిజర్వ్ దట్ అని ఏసీలో. ఇప్పుడు ఈరోజు 10,000 ఇప్పుడు అయింది అంబులెన్స్లో ఎయిర్ కండిషన్. అలాగే పోలీస్ వెహికల్స్ ఎయిర్ కండిషన్ ఉన్నాయి. అంబులెన్స్ ఏమిటి అంటే ఇట్స్ జస్ట్ లోపల మెడికల్ ఎక్విప్మెంట్స్ కాదు, బయట సౌండ్లు కానీ ఎటువంటి సౌండ్లు రావాలి, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్. అంబులెన్స్ వస్తుంది మీరు కొంచెం జరగండి అని. కానీ అంటే మీరు 108 అంబులెన్స్ ఈ ఎమర్జెన్సీ సర్వీస్ పెట్టిన తర్వాత పబ్లిక్ లో కూడా బాగా అవేర్నెస్ తీసుకొచ్చారు. 108 అంబులెన్స్ వస్తే ఇమీడియట్ గా దారి ఇవ్వాలి. హైదరాబాద్ లాంటి ఏరియాలో కూడా చాలా ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి అది చాలా పెద్ద అవేర్నెస్ తీసుకొచ్చారు. దాంతో పాటు సామాన్య ప్రజలు అంటే రోజువారీ కూలీ చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి చిన్న పిల్లల దగ్గర నుంచి ఎవరికైనా చిన్న హెల్త్ సమస్య వచ్చినా, యాక్సిడెంట్ అయినా ఇమీడియట్ 108 చేయాలనే ఆలోచన, అంత అవేర్నెస్ ఎలా తీసుకురాగలిగారు? ఒకటండి, మొదటి రోజు 15th ఆగస్ట్ లాంచ్ చేసినప్పుడే ముఖ్యమంత్రి గారు టీవీలో వచ్చి మీకు ఎటువంటి ఆపదన్నా సరే 108 అని చీఫ్ సెక్రటరీ, అలాగే మినిస్టర్స్, రోసయ్య గారు హెల్త్ మినిస్టర్, ఆయన చెప్పటం, తర్వాత పోలీస్ అఫీషియల్స్ అందరూ, అలాగా ఫేమస్ పర్సనాలిటీస్, సినీ పీపుల్ ఎంతోమంది వచ్చి ఇది చేయండి మంచి కాజ్ అని. ఆ రోజే నేను TV9లో ఇంటర్వ్యూ ఇచ్చానమాట. ఆ రోజు చెప్పటం, తర్వాత ఇక ఈ ప్రతి టీవీ ఛానల్లో ఇంటర్వ్యూలు ఇవ్వటం, ప్రతి నెల నేను వెళ్ళి ప్రెస్ కవరేజ్ అవ్వటం. కానీ ప్రతిరోజు 108 అంబులెన్స్ ఏ కేసు జరుగుతున్నదో లోకల్ అంబులెన్స్ వాళ్ళు మీడియాకి చెబుతారనమాట, ఇట్లాంటి ప్రాణం మేము కాపాడామని. ఇంత మంచి ప్రాజెక్ట్ 4 నెలల్లో మీరు చక్కగా ప్లాన్ చేశారు. అవును. రెండోది, ఇప్పుడు అంబులెన్స్ తర్వాత మూడోది టెక్నాలజీ. ఎటువంటి టెక్నాలజీ? ఇంతకుముందు టెక్నాలజీ లేదు, ఫోన్ తీసుకోవడం పెట్టాం. టెక్నాలజీ అంటే మామూలు టెలిఫోన్లో నుంచి కంప్యూటర్ మీద తీసుకొని, కంప్యూటర్లో తీసుకొని నువ్వు ఎక్కడున్నావు,
అంబులెన్స్ ఎక్కడ ఉంది, పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉంది, ఇవన్నీ చూడాలి. అటువంటి టెక్నాలజీ మీరు మాట్లాడేంత లాక్ చేయాలి. ఇటువంటిది మొదటిసారి టెక్నాలజీ సత్యం కంప్యూటర్స్ పార్ట్నర్గా ఇవ్వటం. 4వది ప్రీ హాస్పిటల్ కేర్. ప్రీ హాస్పిటల్ కేర్ అంటే 5వది యాక్చువల్గా. ఒకటిది 108 అయితే, అంబులెన్స్ అయితే, టెక్నాలజీ అయితే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయిపోయింది. లాస్ట్ది ప్రీ హాస్పిటల్ కేర్ అంటే అంబులెన్స్ లోపల చేరినప్పటి నుంచి హాస్పిటల్ చేరే లోపల వాళ్ళ ఇంటికి చేరిన నుంచి ఏం చేయాలి అనే దాన్ని ప్రీ హాస్పిటల్ కేర్ అంటారు. అది మొదటిసారి మన దేశంలో ఈ 5 ఫస్ట్ టైమే. 108 నంబర్ ఫస్ట్ టైము, ఈఆర్సీ అంటే దాన్ని ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ ఫస్ట్ టైము, టెక్నాలజీ ఫస్ట్ టైము, అంబులెన్స్ ఫస్ట్ టైము, ప్రీ హాస్పిటల్కి ఫస్ట్ టైం. ప్రీ హాస్పిటల్ కేర్ లోపల ఒకటే ఈఎంటీ పారామెడిక్ ఉంటాడు. అట్లా మన దేశంలో ఎవరు లేరు. క్లీన్ గ్రాడ్యుయేట్ తీసుకొని ట్రైన్ చేశాం. అందరూ ఎంతమంది ఉండాలి అంబులెన్స్లో అంటే నేను ఇద్దరే అన్నా. ఒకటి పారామెడిక్ ఈఎంటీ అంటాం, రెండోది డ్రైవరు. అందరన్నారు 3 ఉండాలి. అవసరం లేదన్న, 3 అంటే మొత్తం పాలిటిక్స్ ఉంటాయి, 2 ఉంటే చాలు. ఒకళ్ళు పేషెంట్ కోసం, ఒకళ్ళు డ్రైవ్ చేయడానికి. మరి డ్రైవర్ని ఏం పిలవాలన్నారు. డ్రైవర్ అన్న అందరు. నేను డ్రైవర్ని పిలవనన్నా. అందరూ డ్రైవర్ అంటే నేను ఎందుకు పిలవాలి, నేను పైలట్ అని పిలుస్తానన్నా. అందరు అన్నారు లేదు, అది ఎట్లా ఒప్పుకుంటారు, పైలట్ అంటే ఎయిర్ క్రాఫ్ట్ ఎక్కడ రాశారు కాన్స్టిట్యూషన్లో, ఎక్కడ రాశారంటే ఇది లేదు, అయితే నేను పైలట్ పిలుస్తా. అప్పుడు డ్రైవర్ని పిలిచి నేను అడిగా, నువ్వు 10th క్లాస్ చదువుకున్నావు, నిన్ను డ్రైవర్ బదులు నేను పైలట్ అంటే నీకేమైనా అబ్జెక్షన్? లేదు సార్ బ్రహ్మాండం, అసలు నన్ను పిలిస్తే నేను పైలట్గా, నేను తాగి డ్రైవ్ చేయనండి, డ్రైవర్ అయితే నేను తాగి డ్రైవ్ చేయాలని రూల్ ఉంది, వేరే పైలట్ అంటే నేను తాగనండి అన్నాడు. రెండోది, నన్ను పైలట్ అంటే నేను రూపాయి టిప్పు తీసుకోనండి, పేషెంట్కి నేను సేవ చేస్తాను. మూడోది, ఆయనతో పాటు వెనక పేషెంట్ ఎత్తటానికి కానీ దింపటానికి కానీ నేను టీం వర్కర్ లాగా సహాయం చేస్తానని ఒక చిన్న టైటిల్ చేంజ్తో సమాజంలో పైలట్ అంటే పైలట్ గారు వస్తున్నారు, డ్రైవర్ కాదు పైలట్ వస్తున్నాడంటే మరి ఈరోజు అట్లాంటి వాళ్ళు 20,000 మంది పైన ఉన్నారు పైలట్లు. మరి నాకు ఒకసారి November 1, 2008 బెంగళూరులో యాడ్ ఇచ్చా, కర్ణాటకకి పైలట్స్ కావాలని. వాళ్ళు అప్లై చేశారు, మామూలు ఎయిర్క్రాఫ్ట్ పైలట్స్. అలాగా ఈ 5 రకాల పిల్లర్స్తో నేను 108 4 నెలల్లో మిగతా దేశాలతో కంపేర్ చేసి అంతకన్నా ఎక్కువ చేయాలి. చాలా గ్రేట్ అండి. అలాగే మీరు ఎక్కడో అంటే చెట్టు కింద కూర్చుని తెలుగు మీడియంలో చదివిన మీరు ఐఏఎం అహ్మదాబాద్ చదివారు. అంటే ఎలా అండి, అంటే ఏంటి దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీరు అలా అంటే ఇక్కడి నుంచి అలా ఎలా వెళ్ళగలిగారు? ఒకటేమో నాన్నగారు ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారండి. మీ ఫాదర్ ఆయన కజిన్స్, ఆయన వాళ్ళందరూ మిగతా ఫ్యామిలీ అంతా ఒరే పొలాలు అమ్మవాకరా పిల్లల చదువుల కోసం అనేవాళ్ళు. కానీ ఆయన పొలాలను అమ్మేసి మాకు నువ్వు చదవరా నీకు ఎంత కావాలని. సో ఇంజనీరింగ్ 5 ఏళ్ళుగా ముందు లైలా కాలేజీ పంపించారు. నేను ఆ చిన్న గ్రామంలో ఆదిపూడైన మా ఊరు, ఆ ఊళ్ళో 4 స్టాండర్డ్ వరకు చదివి 5th స్టాండర్డ్ స్కిప్ చేసి 6th రారా అన్నారు. సో 6th ఎంట్రన్స్ రాసి 6th వచ్చే చీరాల స్కూల్లో, మున్సిపల్ స్కూల్ అది, అక్కడ తెలుగు మీడియమే. కానీ ఆ తపన ఉండేది ఏదో చేయాలని. నేను ఎప్పుడు క్లాస్ ఫస్ట్ కాదు కానీ 2nd, 3rd, 4thలో ఉండేవాడిని ఎక్కడైనా సరే. ఫస్ట్ రాదు కాదు కదా అని ఒక అది ఎప్పుడు వెళ్తామా అనేది. ఎప్పుడు క్లాస్లో ఫస్ట్ 4 అని ఉండేవాడిని నేను. నెవర్ ఫస్ట్ 4 అంటే అర్థం 2, 3, 4 అని. అది ఊరికే ఇంగ్లీష్లో మాట చదువుతారట ఫస్ట్ 4 అని. ఆ స్కూల్ నుంచి నన్ను ఎడ్యుకేషన్ మా అమ్మతో అడిగితే 2 రూపాయలు ఇస్తే లైలా కాలేజీకి అప్లై చేయటం, అక్కడ సీట్ రావటం, అక్కడి నుంచి మళ్ళీ ఇంజనీరింగ్ వరంగల్లో చదవటం, అక్కడి నుంచి ఐఏఎం చదవటం. నాన్న అమ్మ ఇద్దరు చదవాలని మా నాన్నగారు చాలా ఎంకరేజ్ చేశారు. అదొకటి. రెండోదేమో ఊరిక రాదు కదా, ప్రతి చోట ఆదిపూడిలో ఉన్నప్పుడు కాంపిటీషన్ వేరు, చీరాల్లో ఉన్నప్పుడు కాంపిటీషన్ వేరు. లైలా కాలేజీ రాక తెలిసిపోయింది. అక్కడ నా ర్యాంక్ ఫస్ట్ క్వార్టర్లో 60 ర్యాంక్ వచ్చేసింది. దట్ మీన్స్ నాతో కంపీట్ చేసిన వాళ్ళందరూ మిగతా స్కూల్ ఫస్ట్లో వచ్చారు, దేశం రాష్ట్రం అంతా కలిసి. కాబట్టి ఇంకొంచెం ఎక్స్ట్రా వర్క్, ఇంకొంచెం ప్రాక్టీస్. ప్రతి ఇన్స్టిట్యూట్లో నా కాంపిటీషన్ పెరిగిపోయింది. ఆర్ఈసీకి వెళ్ళేసరికి మరి అందరూ మిగతా చోట నుంచి వచ్చారు. ఐఏఎంకి వెళ్ళేసరికి దేశం అంతా టాప్ ఇంజనీర్లు, టాప్ గ్రాడ్యుయేట్స్ వస్తారు. సో ఆ కాంపిటేటివ్ స్పిరిట్లో నేను వాళ్ళకన్నా బాగా చేయాలి అని అట్లా ఆ లెవెల్కి వెళ్ళడం. ప్రెషర్ లేదు, నా లోపల ఉండేది కానీ ప్రెషర్ లేదు. హార్డ్ వర్క్ చేయాలి, ఎదగాలి, పేరెంట్స్కి మంచి పేరు తెచ్చుకోవాలి, తప్పదు. అంటే వాళ్ళ మీద వాళ్ళు నమ్మకం పెట్టుకున్నారు పేరెంట్స్. వీడు చదువుతాడు, వీడు ఎదుగుతాడు అన్నది మనం అది విధానం చేయకూడదని దానికోసం ఎంత కష్టపడాలి, ఎవరి సహాయం తీసుకోవాలి, మంచి ఫ్రెండ్స్తో ఉంటాం కానీ అవన్నీ. ఈ ఈఎంఆర్ఐ 108 సర్వీస్ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు మీరు ఎన్ని ప్రాణాలు కాపాడారు?
నేనున్న ఫస్ట్ 6 ఏళ్లలో 2005 నుంచి 11 వరకు 6 ఏళ్లలో 5,20,000 ప్రాణాలు కాపాడాం. ప్రతిరోజు 20,000 హార్ట్ అటాక్స్ కానివ్వండి, ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ కానివ్వండి, స్నేక్ బైట్స్ కానివ్వండి, రెస్పిరేటరీ డిస్ట్రెస్ కానివ్వండి, వీటన్నిటిలో కలిపి 5,20,000 సంవత్సరానికి ఆల్మోస్ట్ 1 lakh. ఆ రోజుల్లో. ఇప్పుడు ఈ 10 ఏళ్లలో కనీసం ఇంకో 15 లక్షల ప్రాణాలు కాపాడారని విన్నాను నేను. కాబట్టి 20 లక్షల ప్రాణాలు. ఇది ప్రతిరోజు ప్రాణాలు కాపాడే సంఖ్య 100 ఎమర్జెన్సీలు వెళ్తే, 100 అంబులెన్స్లు వెళ్తే 95 మామూలుగా వాళ్ళు బతకచ్చు అంబులెన్స్ లేకపోయినా. ఈ 5గురు మటుకు ఈ అంబులెన్స్ టైంకి వెళ్ళి లోపల కనుక ట్రీట్మెంట్ చేసి సరిగా హాస్పిటల్కు ఆ నంబరే 5,20,000 ఫస్ట్ 6 ఏళ్ళలో. తర్వాత దాదాపు 15 లక్షలు విన్నాను అనమాట. అదే రోజుకి నేనున్నప్పుడు 12,000 ఎమర్జెన్సీలు అటెండ్ చేసేవాడు రోజుకి. ఆ 5 ఏళ్లలో దాదాపుగా 12 మిలియన్ ఎమర్జెన్సీస్ క్యుములేటివ్గా అటెండ్ చేసి 5 లక్షల, అంటే దాదాపుగా 4% మాత్రమే. 12 మిలియన్ ఎమర్జెన్సీస్లో 5,20,000 లైఫ్ సేవ్డ్ అంటే 100లో 4 సీరియస్. కాబట్టి ఈ 4కి, ఈ 100లో 4, ఈ 4 చాలా ఇంపార్టెంట్. సిస్టమ్ లేకపోతే దట్స్ వేర్ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు ద పీపుల్ హూ స్టార్టెడ్ దిస్. ఓకే. కార్పొరేట్ వరల్డ్లో మీ ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉన్నాయి, ఎలా ఉండేవి? నేనంటే ఐఎం నుంచి MBA 77లో పాస్ అయినప్పటి నుంచి 28 ఏళ్ళు నేను కార్పొరేట్ సెక్టర్లో ఉన్నా. 28 years. 3 సిటీల్లో పనిచేశా. బాంబేలో, బెంగళూరులో, చెన్నైలో. బాంబేలో 14 ఏళ్ళు, బెంగళూరులో 3 ఏళ్ళు, 11 ఏళ్ళు చెన్నైలో. నేను డిఫరెంట్ ఇండస్ట్రీలో ఉన్నా. ఫస్ట్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో ఉన్నా, లూపిన్లో ఉన్నాను, సిబాగైగిలో ఉన్నా. దాని తర్వాత నేను బెంగళూరులో ఫ్రాగ్రెన్స్ ఫ్లేవర్ ఇండస్ట్రీలో మార్కెటింగ్కి వెళ్ళాను. తర్వాత అక్కడి నుంచి చెన్నైలో నేను ఆ కంపెనీకే CEOగా వెళ్ళాను చెన్నైలో. సో ఫార్మా నుంచి, ఫ్రాగ్రెన్స్ నుంచి డిఫరెంట్ ఇండస్ట్రీస్కి వెళ్ళి డిఫరెంట్ రోల్స్ కూడా. ఫస్ట్ లూపిన్లో ఫినాన్స్లో ఉండేవాడు నేను. తర్వాత ప్లానింగ్లో ఉన్నా. ఈ 9 ఏళ్ళు అయిన తర్వాత మార్కెటింగ్ షిఫ్ట్ అయ్యా ప్రొడక్ట్ మేనేజ్మెంట్కి. యాజ్ ప్రొడక్ట్ మేనేజర్ ఫర్ టెగ్రటాల్ అని ఎపిలెప్సీకి ప్రోడక్ట్ అనమాట. సో ఏమీ తెలియని ఇంజనీరు మెడిసిన్ గురించి, సెల్ అంటే టిష్యూ అంటే తెలియని ఇంజనీరు, ఫినాన్స్ మార్కెటింగ్ MBA, మొత్తం నర్వస్ సిస్టమ్ గురించి, ఎపిలెప్సీ ఎట్లా వస్తుంది, డిప్రెషన్ ఎట్లా వస్తుంది చదువుకొని నేర్చుకొని 4 నెలలు మాకు ఒక గురువు గారు ఆయన కూర్చోబెట్టి చెప్పాడనమాట మొత్తం. ఆయనకి ఎందుకో తెలుగు వాళ్ళంటే చాలా గౌరవం. ఆయన అంటే మిగతా వాళ్ళకన్నా మీరు తొందరగా నేర్చుకుంటారు ఏ విషయమైనా అని. నేను కొంచెం భయపడుతుంటే, నేను ఎప్పుడు చదవలేదు ఈ సెల్ టిష్యూ, ఎప్పుడో 10th తెలుగులో చదువుకున్నా, నాకు అది కాలేయం ఉదరం తేడా తెలియదంటే ఆయన నేను కూర్చోబెడతా అని చెప్పి 4 నెలలు నేను 220 మెడికల్ కాలేజెస్కి వెళ్ళిన తర్వాత అన్ని న్యూరాలజిస్ట్, సైకియాట్రిస్ట్, ఫిజిషియన్స్ కలవటం. దాని తర్వాత మార్కెటింగ్ ఫ్రాగ్రెన్స్ ఫ్లేవర్స్కి వెళ్ళే బెంగళూరులో. ఆ జాయింట్ వెంచరు అది ఫెయిల్ అయింది. ఎందుకంటే దానికి CEO ఉండేవాడు, అతను కరప్టు, ఇన్కాంపిటెంట్ రెండు. ఆ రెండు కూడా వాడి హైట్ కూడా 5 feet 1 inch అనమాట. బాగా జామ్ ప్యాక్ ఉన్నాయి 2 క్వాలిటీస్, కరప్షన్, ఇన్కాంపిటెన్స్. సో ఐ కుడ్ నాట్ వర్క్. ఫైనల్లీ ఐ లెఫ్ట్ దట్ జాబ్. హీ ఓన్లీ కాల్డ్ మీ వన్ డే అండ్ సెడ్, ఐ అండర్స్టాండ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ రెస్పెక్ట్ ఫర్ మీ అన్నాడు. నేను అన్నాను, ఐ విల్ బి డిజానెస్ట్ ఇఫ్ ఐ సే నో అన్నా. అంత ఇంగ్లీష్ వచ్చింది నాకు తెలియదు అప్పుడు. ఐ విల్ బి డిజానెస్ట్ ఇఫ్ ఐ సే నో, కానీ మరి నాతో ఎందుకు పని చేస్తున్నా అవసరం లేదని వదిలేసా. దెన్ ఐ గాట్ ఇన్ టు అనదర్ కంపెనీ, రాఫ్ కన్స్ట్రక్షన్ కెమికల్స్ అని. ఐ బికేమ్ CEO దేర్. అక్కడ 1.5 years ఉంటే ఆ ఉన్నప్పుడే వీళ్ళు మళ్ళీ నాకు ఫోన్ చేసి, దట్ మ్యాన్ బికాస్ ఆఫ్ హూమ్ యూ లెఫ్ట్, వీ సాక్డ్ హిమ్ అండ్ యూ కమ్ బ్యాక్ as CEO. నౌ దట్ జాయింట్ వెంచర్ ఈస్ క్లోజ్డ్. ఇట్స్ నౌ Germans have taken over. You will report to Germans. German boss, Mr. Kirkhoff will be CEO. He will be your boss అన్నారు. సో దెన్ ఐ క్లోజ్డ్ ఇన్ బెంగళూరు అండ్ వెంట్ టు మద్రాస్. 94 నుంచి 2005 వరకు ఆ కంపెనీ 2 కోట్ల కంపెనీ అది నేను చేరినప్పుడు టర్న్ ఓవర్. ఆ 11 ఏళ్లలో నేను 130 కోట్లకు తీసుకెళ్ళి, షేర్ ప్రైస్ వెంట్ అప్ బై 43 times డ్యూరింగ్ దట్ టైమ్. ఐ హ్యాడ్ ఓన్లీ 100 employees. 100 employees, 130 crores turnover. So all, whether it is HR, finance, marketing, branding, going and talking to customer, మా కస్టమర్లు అంతా బిగ్ హిందుస్థాన్ లివరు, గాద్రేజ్, లేకపోతే నిర్మా, కెవిన్ కేర్ అటువంటి వాళ్ళతో అనమాట. కీ అకౌంట్ మేనేజ్మెంట్. ఐ రియల్లీ ట్రాన్స్ఫార్మ్డ్ బికాజ్ ఐ బికేమ్ CEO at 38.
సో బట్ ఐ వాజ్ వెరీ క్లియర్ 15 years ఎక్స్పీరియన్స్ కార్పొరేట్లో ఉన్న తర్వాత నేను CEO అవ్వాలని అయ్యాను ఎగ్జాక్ట్గా. అండ్ ఐ రియల్లీ దట్ టైమ్ ఓన్లీ జాక్ వెల్ష్ థియరీస్ వర్ కమింగ్. జాక్ వెల్ష్ ఇస్ సేయింగ్ ఆల్ దీస్ థిన్ స్ట్రక్చర్ అని, లేకపోతే మోటివేట్ పీపుల్, డెవలప్ దెమ్ అక్రాస్ బౌండరీస్, ఎలిమినేట్ బౌండరీస్, అవన్నీ ఐ కుడ్ సీ దట్ అండ్ ప్రాక్టీస్ దెమ్. I thought God has given me opportunity as CEO, let me do the best. So I was very popular CEO in the world amongst those, because 24 countries our company Drivec was operating. 24 countries, India was doing extremely well. And simultaneously I was developing myself. I was attending every year ఒక కోర్సు హార్వర్డ్కో, వాటన్కో, కొలంబియాకో, లండన్ బిజినెస్ స్కూల్కో, IMD లుసర్న్కో, అక్కడి నుంచే వారం కోర్సులు అటెండ్ అవ్వటం. మా బాస్తో అండర్స్టాండింగ్ అంటే వారం కోర్స్ అటెండ్ చేసి వారం మీ ఆవిడ వస్తుంది, ఇద్దరు కలిసి హాలిడే చేయండి. 2 weeks వీవర్ ఈచ్ కంట్రీ విజిటెడ్ అక్రాస్ ద వరల్డ్ లైక్ దట్. కమ్ బ్యాక్ నేనేం నేర్చుకున్నానని ఎంప్లాయీస్కి టీచ్ చేయటం, కస్టమర్స్కి టీచ్ చేయడం. ఫస్ట్ టైమే, బికాజ్ తను జాక్వెల్కి ఎప్పుడు టీచింగ్ CEO అనేవాడు, అందుకని ఐ యూస్ టు టీచ్ అనమాట. ఐ వాజ్ స్పెండింగ్ లాట్ ఆఫ్ టైమ్ ఆన్ టీచింగ్ అండ్ డెవలపింగ్ మై పీపుల్. అలా 28 ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో మల్టీ ఫంక్షనల్, ఫినాన్స్ నుంచి, ప్లానింగ్ నుంచి, మార్కెటింగ్ ఒకటి, మల్టీ ఇండస్ట్రీ ఒకటి, ఏ ఇండస్ట్రీ అయినా మొత్తం బేసిక్స్ నేర్చుకునేవాడిని. అలాగే మల్టీ ఓనర్షిప్, లూప్నేమో రాజస్థానీ ఓనర్ DV గుప్తా గారు, మరి సిబా ఏమో స్విస్ కంపెనీ, మళ్ళీ డ్రాగకో ఏమో జర్మన్ కంపెనీ, ఫ్యామిలీ ఓన్ మళ్ళీ. సో ఫ్యామిలీ ఓన్ కంపెనీస్లో, మల్టీనేషనల్స్లో ఇండియన్ కంపెనీ ఎలా ఉండాలి నేర్చుకోండి. సో ఐ గాట్ డెవలప్డ్ వెరీ వెల్. ఐ వాజ్ ఏబుల్ టు డెవలప్ మై పీపుల్ అనమాట. అల్టిమేట్లీ మై ఫోకస్ వాజ్ మై కంపెనీ, మై బిజినెస్, మై పీపుల్, మై షేర్ హోల్డర్స్ అండ్ మై కస్టమర్స్. ఈ 5 పెరగాలి. వాళ్ళు పెరిగితే నేను పెరుగుతా. ఫోకస్ నాట్ ఆన్ మీ, ఫోకస్ వాజ్ ఆన్ ఆల్ దెమ్. ఈ అన్నింటినీ బ్యాలెన్స్ చేస్తూ గ్రో చేయటం కంపెనీని. చేరిన రోజు చెప్పాను 94 CEO ఎంత 10 ఏళ్ళు ఏం చేస్తావు అన్నారు. 100 కోట్లు అన్నా, అందరు నవ్వారు. 2 కోట్లు కూడా చేయలేదు ఫస్ట్ ఇయర్, ఏందయ్యా నువ్వు చెప్పేది 100 కోట్లు అని. నీకెందుకయ్యా, నీ చేస్తా అన్న. నీకు కాదు 100 కోట్లు, నా ఇండివిజువల్ విజన్ ఇది. అండ్ ఐ డిడ్ 130 crores. సో యూ రిక్వైర్ కార్పొరేట్ ఎక్స్పీరియన్స్ పని నేను నేర్చుకుంది. అప్పుడే లగాన్ మూవీ రిలీజ్ అయింది అనమాట. 2000లో లగాన్ మూవీ రిలీజ్ అయితే ఆ మూవీ చూసి వచ్చిన తర్వాత నేను 10 lessons నేనే నేర్చుకున్నాను ఆ మూవీలో. వాట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ఎ లీడర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 10 lessons. ఫస్ట్ది విజన్. ఎక్కడో వీడియోలో కూడా చూసాం మీరు 10 సూత్రాలు అని చెప్పి చెప్పారు. అవును, ఇది లగాన్ నుంచి 10 సూత్రాలు. లగాన్ నుంచి ఫస్ట్ యూ మస్ట్ హ్యావ్ విజన్. సో దట్ మ్యాన్ హీరో సెడ్ వెరీ క్లియర్లీ, ఐ వాంట్ టు బీట్ దెమ్. దట్ వాజ్ విజన్. ఆ ఇంగ్లీష్ వాళ్ళని ఓడించాలని, ఎలా టీం బిల్డ్ చేయాలి, మల్టిపుల్ టాలెంట్స్తో. వాడు వస్తాడు, ఖచ్చితంగా అని వాడు వస్తాడు, వాళ్ళందరూ వద్దన్నా సరే నేను తీసుకుంటానంటాడు. చివరికి లాస్ట్ బాల్, లాస్ట్ వికెట్, లాస్ట్ రన్ అయినా హీ వాజ్ కాన్ఫిడెంట్. బట్ వెన్ ద బాల్ వాజ్ షోన్ దేర్, ఆపోజిట్ కెప్టెన్ క్యాచింగ్ హియర్, ఎవ్రీబడి థాట్ ఇండియా వాజ్ అవుట్. కానీ కెమెరా కిందకి వెళ్ళంగానే అది తెలిసిపోయింది అవుట్ అని. కాబట్టి లెసన్ ఏంటంటే, ఎప్పుడైనా సరే లీడర్ షుడ్ నాట్ సీ ఎట్ ద కెమెరా యాంగిల్ లెవెల్, సీ బిలో ద కెమెరా. ఎవడైనా చెబుతుంటే నీకు వాడితో చెప్పింది వినవాక, చెప్పంది విను. వాడు చెప్పేదానికన్నా చెప్పంది చాలా ఉంది. ట్రై టు లిసన్ టు దట్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దట్స్ వాట్ దట్ కెమెరా మ్యాన్ వెన్ ఈ చేంజ్ ద యాంగిల్. సో మెనీ టైమ్ వీ డోంట్ చేంజ్ అవర్ యాంగిల్ విత్ విచ్ వీ సీ థింగ్స్. అలా ఐ బికేమ్ ఏ గుడ్ లీడర్. ఐ వాజ్ ఏబుల్ టు డెవలప్ లీడర్షిప్ స్కిల్స్ రియలీ. హౌ టు మోటివేట్, హౌ టు ఎగ్జిక్యూట్, హౌ టు యూజ్ టెక్నాలజీ. ఇవన్నీ నాకు ఆ కార్పొరేట్ ఎక్స్పీరియన్స్లో స్పీడు అది వచ్చిందనమాట. సో మీరు మీ కార్పొరేట్ సెక్టార్లో మీరు రెగ్యులర్గా క్లాసెస్, సెమినార్స్ ఇవన్నీ రెగ్యులర్గా ఇచ్చేవాళ్ళు పీపుల్ అని, హౌ టు సర్వీసింగ్ కస్టమర్ అని. అబ్సల్యూట్. ముందు నేను ఉన్న కంపెనీలోనే ప్రతి నెల 31వ తారీఖు, లాస్ట్ డే ఆఫ్ ద మంత్, 1 hour విత్ ఆల్ ద ఎంప్లాయీస్ విల్ కమ్. ఫస్ట్ half an hour వాట్ హ్యాపన్ టు కంపెనీ దిస్ మంత్, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ నెక్స్ట్ మంత్ అని చెప్పేసి, తర్వాత ఎంప్లాయీస్ యూస్ఫుల్ అయిన టాపిక్, హౌ టు కమ్యూనికేట్, హౌ టు లిజన్, వాట్ ఈజ్ లీడర్షిప్ అనో ఒక టాపిక్ 1 hour వాళ్ళ లెవెల్లో ఆఫీస్లో చిన్న క్లర్క్ దగ్గర నుంచి CEO వరకు కూర్చుంటారు క్లాస్లో. వాళ్ళకి రీచ్ అయ్యేలాగా గంట సేపు చెప్పి వాళ్ళకి అర్థం చేసుకొని, నాకు తెలిసినందుకు వెరీ ఫ్యూ CEOs ఆర్ దేర్ వేర్ టీచింగ్ CEOs. నేను అందుకని ఐ గాట్ డిఫరెన్షియేట్. ఐ వాజ్ CEO బట్ ఐఎమ్ టీచింగ్ CEO అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ సింపుల్ CEO వేర్ ఎనీ ఎంప్లాయీ
నేను ఒకటే రూలు, నన్ను ఎవరు కలవాలన్నా డే టైం అయితే అపాయింట్మెంట్. 6 o'clock తర్వాత యూ కెన్ ఓపెన్ మై డోర్. ఇఫ్ ఐ సే వెయిట్ ఫర్ హాఫ్ అన్ అవర్ యూ కెన్ వెయిట్, బట్ ఐ విల్ మీట్ యూ. ఎవడు నన్ను పిలిచినా వాళ్ళ ఇంటికి, ఎవరు పెళ్ళికి పిలిచినా వెళ్తాను నేను. ఊళ్ళో ఉండి పెళ్ళికి వెళ్ళకుండా ఉంటే ఉండదు ఎక్కడైనా సరే. సో దట్స్ వై ఐ ఆల్వేస్ ట్రీటెడ్ ఎంప్లాయీస్, ఐ న్యూ ఎవ్రీబడీస్ ఫస్ట్ నేమ్స్, వాళ్ళ పిల్లల బర్త్డేస్, వాళ్ళ పెళ్ళాం పేరు. ప్రతి సంవత్సరం ఫ్యామిలీ అండ్ ఫన్ ఫంక్షన్ ఉండేది F&F అని. అక్కడేమో సింగపూర్లో D&D అనేవాళ్ళు, డిన్నర్ అండ్ డాన్స్ అని. డాన్స్ అంటే డిన్నర్ అంటే ఎవడు వస్తాడు, చెన్నైలో ఎవడు రాడు. ఫ్యామిలీ అంటే అందరు వస్తారు. ఫ్యామిలీ అండ్ ఫన్ అని పెట్టేసి 1 annual డే. లాస్ట్ ఇయర్ ఎంత చేసాం టర్న్ ఓవర్, 1 million rupees టర్న్ ఓవర్ అయితే 1 rupee గిఫ్ట్ నీకు. సో ఫస్ట్ ఇయర్ 24 గిఫ్ట్, $1 million ₹1 గిఫ్ట్. సో లాస్ట్ ఇయర్ నేను వదిలినప్పుడు 32 million టర్న్ ఓవర్, 130 crores. వాళ్ళకి 39 rupees గిఫ్ట్ అనమాట. ఆ గిఫ్ట్ ఇచ్చేది ఎంప్లాయీ కాదు, ఎంప్లాయీ భార్యకి. భార్యను స్టేజ్ మీద పిలిచి మీ ఆయన ఇట్ట చేశాడు లాస్ట్ ఇయర్ అంతా, ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్ అని. ఎనీ వైఫ్ లైక్స్ టు లిసన్ అండ్ షీ యూజ్డ్ టు టెల్ మీ, మరి ఈ కంపెనీ వదలవాకరా. సో దట్స్ వై ఐ వాజ్ ఏబుల్ టు బిల్డ్ దట్ లాయల్టీ బై బీయింగ్ క్లోజర్ టు పీపుల్. ఐ వాజ్ టచింగ్ ఎంప్లాయీస్, సేమ్ టైమ్ టేకింగ్ కేర్ ఆఫ్ కస్టమర్ ఇంట్రెస్ట్. అలాగా యూపీలో పోలీస్ డిపార్ట్మెంట్ నెంబర్ 100 మోస్ట్ సక్సెస్ అని చెప్పి చాలా మంది అంటూ ఉంటారు. అంటే దానికి మీరు ఎలా వర్క్ చేశారు, దాని స్టోరీ కాస్త చెప్పండి. 2014 డిసెంబర్లో నాకు కాల్ వచ్చిందండి, యూపీ సీఎం ఆఫీస్ అఖిలేష్ యాదవ్ గారి ఆఫీస్ నుంచి. అమోద్ కుమార్ ఆయన సెక్రటరీ IAS, ఆయన నా లెక్చర్ ఇక్కడ ISBలో విని ఆయనకి చెప్పారట, వెంకట గారు 108 చేశారు, అదే కాన్సెప్టు 100 కూడా చేయిస్తే బాగుంటుంది మనకు, మీరు ఆయన పిలిచి మాట్లాడండి అని. అది ఎమర్జెన్సీ, మెడికల్ ఎమర్జెన్సీ, ఇది పోలీస్ ఎమర్జెన్సీలో మాట్లాడమంటే నేను వెళ్ళాను, కలిశాను. దాదాపు 2 hours నేను మాట్లాడిన తర్వాత ఫస్ట్ 1 hour నేను మాట్లాడాను, విన్నారు. తర్వాత ఆయన మాట్లాడారు. ఆయనేమో అంతా యూపీ సిచ్యువేషను, పోలీస్ లా అండ్ ఆర్డర్ బ్యాడ్గా ఉంది, ఇలా ఏం చేయాలన్నా. వెంటనే నాకు లెటర్ ఇచ్చారు అపాయింటింగ్ మీ యాజ్ అడ్వైజర్ టు యూపీ సీఎం. ఆ టైం కూడా కొంచెం ఎందుకు పట్టిందంటే చెంగవల్లి హిందీ లెటర్ రాయాలి తెలియదు, నాకు తెలియదు, వాళ్ళకు తెలియదు. వెంకట్ తెలిసి వాళ్ళు హిందీ, అక్కడ లెటర్స్ అంతా హిందీలో ఇస్తారు యూపీలో, అంతా కరెస్పాండింగ్ హిందీ ఫైల్స్. సో ఇచ్చారు. నేను Friday లోపల నాకు ఐ ఆల్రెడీ గాట్ ద లెటర్ ఆఫ్ అపాయింట్మెంట్. వెన్ ఈ ఆస్క్డ్ మీ శాలరీ, ఐ సెడ్ నో, ఐ జస్ట్ క్రాస్ 60 years. ఏ గవర్నమెంట్ దగ్గర నుంచి అయినా నేను ఫ్రీగా పనిచేయదలుచుకున్నాను, ₹1 వద్దు. నా రానుపోను ట్రావెల్, అవుట్ ఆఫ్ పాకెట్ ఇవ్వండి తప్పితే జీతం అంటూ వద్దు. ఎందుకంటే నేను అంతకుముందు బయట కార్పొరేట్ సెక్టర్లో నా రోజుకి ₹1,00,000 నా ఫీజు. గవర్నమెంట్లో ఏమి ఇస్తారు ₹1,00,000, బెటర్ ప్రజలకి ఫ్రీగా చేయటం బెటర్ కానీ ఈ వయసులో అనుకుని 60 దాటాన్ని నాకు వద్దన్నాను. నాకు అదొకటి చాలా మంచిదైంది, డబ్బులు తీసుకోకుండా. వారానికి 2 రోజులు బుధ గురు వెళ్ళాను నేను, 52 సార్లు వెళ్ళాను నేను. 100 రోజులు వెళ్ళాను 2 ఏళ్లలో. ఏంటంటే ముందు 2 నెలలు ముందు మీరు మా యూపీ అంతా తిరగండి, దేశం అంతా తిరగండి, బయట అంతా తిరిగి నాకు చెప్పండి గ్యాప్స్ ఏమిటి, ఎట్లా చేయాలని. సో యూపీలో 10 ప్లేసులు, ఇండియాలో చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, అట్లా మిగతా ప్లేసెస్ చూసి, ఢిల్లీ, బయట దేశాలు USA, సింగపూర్ చూసి, నేను మన గ్యాప్స్ ఇవి, ఇట్లా చేయాలి, ఏం కావాలన్నాడు. యూపీ 100 కావాల్సింది టెక్నాలజీ కావాలి, బిల్డింగ్ కావాలి, ప్రాసెసెస్ కావాలి, పీపుల్, ట్రైనింగు, ఇవి కావాలి. వీటన్నీ కలిపి 2,200 కోట్లు క్యాపిటల్ మొత్తం ఎక్స్పెండిచర్ 5 ఏళ్లకి. అందులో 900 కోట్లు క్యాపిటల్ ఎక్స్పెండిచర్, బిల్డింగ్ 300 టెక్నాలజీ, 300 వెహికల్స్కి, మిగతా 1,400 సంవత్సరాలు 265 కోట్ల చొప్పున నడపటానికి. 22 కోట్ల పాపులేషన్కి ఒకటే సెంటర్ లక్నోలో. ఏ 75 జిల్లాల్లో నుంచి ఏ మనిషి కాల్ చేసినా రాత్రింబౌళ్ళు దిన్ హో యా రాత్, యూపీ సౌ హై సబ్కా సాత్ అనే స్లోగన్తో లాంచ్ చేసామన్నమాట. దాంతో ఏమవుతుందంటే 11 నెలల్లో కంప్లీట్గా డిజైన్ చేసేసాం. బిల్డింగ్ డిజైన్ అయిపోయింది, 2 లక్షల స్క్వేర్ ఫీట్ బిల్డింగ్ 8 acresలో. ఏ ఆర్కిటెక్టు सीएम सेड आप जो बोलेगा हम करेगा, क्या डिज़ाइन्स आप जो बोलेगा हम करेगा, వెహికల్స్ आप जो बोलेगा हम करेगा. ఇది తప్పితే ప్రతి వారం నేను నాకు ADGP అనిల్ అగర్వాల్ని ఆయన ఇచ్చారు, ఆయనతో పనిచేస్తూ E&Y కన్సల్టెంట్గా నెక్స్ట్ డే మార్నింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీని కలవటం, వన్స్ ఇన్ 2 weeks చీఫ్ సెక్రటరీని కలవటం, వన్స్ ఇన్ a month సీఎంని కలవటం. అంతే 11 నెలల్లో మొత్తం ఏం చేయాలి అని రెడీ అయింది.
నెక్స్ట్ 11 నెలలు బిల్డింగ్ కట్టేసాం, ప్రాసెస్ తయారు చేసాం. మొత్తం 450 ఎమర్జెన్సీలు. 100 రూపాయల రాబరీ అయితే ఏం చేయాలి, 2 కోట్లు అయితే ఏం చేయాలి, పోలీసు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏం చేయాలి, డాక్యుమెంటేషన్. అది ఇంతకుముందు పోలీస్ డిపార్ట్మెంట్లో కరెక్ట్. అంటే ఇది ఈ సిస్టమ్ ఏంటంటే ఎవరికి ఎమర్జెన్సీ ఉన్నా సరే 100 డైల్ చేస్తాడు. కాల్ లక్నోకి వస్తుంది. లక్నోలో 400 సీటర్ కాల్ సెంటర్. ఫస్ట్ టైం ప్రపంచంలో పోలీస్ డిపార్ట్మెంట్ 400 సీటర్ లేదు. 200 మంది కాల్ టేకర్ తీసుకుంటారు. ఫస్ట్ ఎవరు ఎక్కడ, అందరు అమ్మాయిలు, హిందీ, ఇంగ్లీషు, ఇంకా కొన్ని లోకల్ డైలెక్ట్స్ మాట్లాడే వాళ్ళని తీసుకున్నాం అనమాట. యంగ్స్టర్స్ 23-24 ఏళ్ళు. బాగా ప్లీజింగ్గా ఫస్ట్ కాల్ తీసుకొని అప్పుడు డిస్పాచర్ పంపిస్తారు, పోలీస్ డిస్పాచర్కి. అతను వీళ్ళు ఎక్కడున్నారు, ఎక్కడ దొంగతనం జరిగింది, ఎక్కడ రేపు జరిగింది, ఎక్కడ చూసి కంప్యూటర్లో నియరెస్ట్ వెహికల్ చూసి పంపిస్తారనమాట. అదంతా టెక్నాలజీ వాడేట్టుగా. సక్సెస్ రేట్ ఎలా ఉందండి అక్కడ? ఇప్పుడు 14,800 ఎమర్జెన్సీల రోజుకి 3,200 వెహికల్స్, 4 వీలర్స్, ఇన్నోవాలను, బొలెరోలు, 1,600 2 వీలర్స్, 4,800 వెహికల్స్ రోజు డిస్పాచ్ అవుతున్న 15 నిమిషాల్లో అర్బన్ ఏరియాలో, 17 నిమిషాల్లో రూరల్ ఏరియా చేరి ఆ దొంగను పట్టుకోవటమో, లేకపోతే ఆ అమ్మాయి టీజింగ్లోనో ఆ అమ్మాయి దాన్ని వాళ్ళని కలిపి పట్టుకోవటమో, ముందు వెళ్ళి వెంటనే ఫోటోలు తీసుకోవటమో. యాజ్ ఎ రిజల్ట్ లెస్ దాన్ 5% మాత్రమే పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళే అవసరం ఉంటుంది. 95 పోలీసు వెహికల్ వెళ్ళటమే గొప్ప. వెళ్ళేది పోలీసు వస్తున్నాడంటే అదొక ఇది కదా, ధైర్యం ప్రజలకి. అండ్ ఇది మొదటిసారి యూపీలో చెప్పిన పని చేయటం. సో ఫైనల్గా 19th November 2016 లాంచ్ చేసినప్పుడు అఖిలేష్ యాదవ్ ఒకటే చెప్పాడు, మొదటిసారిది మన రాష్ట్రంలో, మన రాష్ట్ర ఇతిహాసంలో మొదటిసారి దక్షిణ భారతం నుంచి ఒక మనిషి వెంకట్ చెంగవల్లి గారు వచ్చి ఒక నయపైసా జీతం తీసుకోకుండా, ఒక రూపాయి కరప్షన్ లేకుండా 2,200 కోట్ల ప్రాజెక్టు చెప్పిన డేటుకు చేయటం అనేది మొదటిసారి. నేను చెప్పాను, మా దక్షిణ భారతం అందరూ వచ్చి ఇక్కడ గంగలో మునుగుతారండి, మునిగి పాపాలు ఇక్కడ అడుగుతారు, పుణ్యాలు అక్కడ చేసుకుంటారు. కానీ నేనేమో పుణ్యం కూడా ఇక్కడే చేసుకుందాం అనుకున్నాను. అందుకని ఈ ప్రాజెక్ట్ చేశాను. చాలా ఆనందంగా ఉండేది. ఫ్రీడమ్ వచ్చింది, ప్రొఫెషన్ ఉంది, మంచి టెక్నాలజీ. ఇప్పుడు అది కంట్రీలో 1 of the top 5 ఇన్నోవేషన్స్ అంటున్నాను అనమాట. రోజుకి 14,000 ఎమర్జెన్సీలు హ్యాండిల్ చేస్తూ, పర్టికులర్ డొమెస్టిక్ వైలెన్స్ ఎక్కువ అక్కడ, చాలా ఎక్కువ. డొమెస్టిక్ వైలెన్స్ ఎక్కువ. ఫాదరు బీటింగ్ మదర్, ఫాదర్ ఇన్ లా బీటింగ్, అన్ని రకాల వైలెన్స్, ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ఎక్కువ. వీటన్నిటిలో నేను ఉన్నాను అనే వెహికల్ రాత్రిపూట ఒకటి పెట్రోల్ అయిపోయింది. రాత్రి 12:30కి హైవేలో ఉన్నాడు పిల్లడితో. వాడు 100 ఫోన్ చేస్తాడు. వెళ్ళి వాళ్ళకి మన ప్రొటెక్షన్ ఇవ్వాలి. పోలీస్ వెహికల్ వెళ్ళి వాడిని తీసుకెళ్ళండి, పెట్రోల్ పంపుకి తీసుకొని తేవడం. ఒక పోలీస్ ఇక్కడ ఒక వెయిట్ చేస్తాడు, ఇంకో తీసుకెళ్ళి. దిస్ ఈజ్ వాట్ దే హావ్ డన్ సంథింగ్. దీంతో ఏంటంటే వ్యవస్థలో కాన్ఫిడెన్స్ వచ్చింది. దీని మూలంగా క్రైమ్ రేట్ తగ్గింది. దీని మూలంగా రికార్డ్స్ ఉన్నాయి కదా అన్నిటికీ. టెక్నాలజీ ఫోన్ చేసింది ఎప్పుడు మీరు ఏమిటి మాట్లాడిన ఉన్నాయి ఇక్కడ. వెహికల్ వెళ్తున్నప్పుడు ఆ వెహికల్కి ఇక్కడి నుంచి ఆ వెహికల్లోకి కంప్యూటర్ పెట్టాం, MDT అంటాం, మొబైల్ టేబుల్. ఇక్కడి నుంచి కరెక్ట్గా వెళ్ళిపోతుంది, వీడు ఏం మాట్లాడి ఎక్కడున్నాడని అది వెళ్తుంది. కొన్నిసార్లు మా ఆవులు ఎవడో కొట్టేసుకున్నాడు, దొంగతనం చేశారు, దానికి ఒక కేసు వస్తుంది. ఆవు దొంగిలించిన వాడేమో ఒక్కలం, ఫోన్ చేసిన వాడు ఒక్కలం అక్కడ. బట్ అయినా సరే కులం మతము లేకుండా ఒక ఎమర్జెన్సీ జరిగినప్పుడు వాళ్ళకి ప్రభుత్వ సహాయం కావాలి అనేది యంగ్స్టర్గా అఖిలేష్ యాదవ్ కుడ్ థింక్ అండ్ కుడ్ డెలివర్. ఇంతవరకు పోలీస్ వ్యవస్థకి 2,200 కోట్లు ఇప్పుడు అక్కడ ఎప్పుడు పెట్టలేదు, దేశంలో లేదు. అక్కడ ఇన్ని కోట్ల ఒక ప్రాజెక్టుకి ఒక సంవత్సరంలో ఇవ్వడం అనేది జరగలే. నా భవిష్యత్తులా చేశాడు ఆయన. సో అది దట్ బ్రాట్ యూనో. అండ్ దాని మూలంగా హర్యానాలో నన్ను అడ్వైజర్గా పెట్టారనమాట. ఇదే ఎగ్జాక్ట్గా అక్కడ పెట్టాలని. తర్వాత తెలంగాణ వాళ్ళు అట్లా ఒక్కో స్టేటు మహారాష్ట్ర చేస్తున్నారు ఇప్పుడు. ఇంకా ఇప్పుడు లాస్ట్ వీక్ నేను కర్ణాటకలో ఉంటే అక్కడ డీజీపీ పిలిచారు. ఏమంటే మీరు మాకు అడ్వైజర్ కావచ్చు కదా, మాకు పెట్టినదని. ఒకసారి మంచి సిస్టమ్ నడుస్తున్నదంటే ప్రతి రాష్ట్రం కొంచెం. అయితే ఒకటి సక్సెస్ అవ్వాలంటే నాది PPP అంట. నేను PPP జనరల్గా అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. నా PPP అది కాదు. P అంటే పొలిటికల్ విల్ ఉండాలి. రాజశేఖర రెడ్డి గారికి 108 పొలిటికల్ విల్ ఉంది, ఇప్పుడు జగన్ గారికి ఉంది. అలాగే UP 100కి అఖిలేష్ యాదవ్కి పొలిటికల్ విల్ ఉంది చెయ్యాలి అని. రెండోది పోలీస్ కమిట్మెంట్ ఉంది అక్కడ, ఆ నెక్స్ట్ P అది. మూడో P నాలాంటి ప్రొఫెషనల్ ప్రైవేట్ అడ్వైజర్.
ఓకే. 42 ఎక్స్పీరియన్స్ సీఈఓగా పనిచేసిన వాడు గవర్నమెంట్కి ఫ్రీగా దొరకటం ఎంత అదృష్టం. అది వాడు వాడుకుంటే చాకచక్కే ఉండాలి. కరెక్ట్. వీడు ఫ్రీగా వారం 2 రోజులు వస్తున్నాడంటే వాడు మన పని చేసుకోవడం వాళ్ళకి అది అదృష్టం కదా. అది ఆయన వాడుకున్నాడు. అది రైట్. అట్లాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వాడుకుంటుంది, అలాగే ఇప్పుడు తెలంగాణ, అలాగే కొన్ని రాష్ట్రాలు వాడుకున్నారనమాట. దానికి పొలిటికల్ విల్ ఉండాలి. నేనేది చేయలేను. అలాగే డిపార్ట్మెంట్ అఫీషియల్స్ కమిట్మెంట్ ఉండాలి. అప్పుడు మీరు ఏదైనా చేయొచ్చు. కానీ ఐఎమ్ హ్యాపీ దేర్. కాంట్రీ టు మై ఇంప్రెషన్, యూపీలో ఐ హ్యావ్ సీన్ ద బెస్ట్ ప్రొఫెషనల్స్ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్. ఐ హ్యావ్ సీన్ like a best chief minister in Akhilesh Yadav, who listens, very crisp, 15 నిమిషాలు మాట్లాడంతే, అండ్ గివ్స్ ఫ్రీడమ్, రికగ్నైజెస్. టీవీలో కూడా ఎన్నోసార్లు హమారా సలహాకార్ అయినా వెంకట్జీ ఓకే అంటాడు. గివింగ్ క్రెడిట్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. చాలా అప్పుడే ఇటువంటి ఇవ్వరు. బట్ దిస్ మ్యాన్, అలాగే వైఎస్ఆర్ గారిని చెప్పింది దాకా ఇట్లా ది లీడర్ నోస్ whom to recognize, when to recognize, and pass on that. Pass on చేసినప్పుడు నీకే వస్తుంది అది. When I tell you are a good man, actually I am becoming a good man. That's what you have to realize. When you praise others, you are getting praised automatically. When I took care of my employees, my boss took care of me. మన భారతదేశంలో 20 మంది ముఖ్యమంత్రులతో పనిచేశారు. వారి పనితీరు ఎలా ఉండేది, తర్వాత మిమ్మల్ని బాగా ఇంప్రెస్ చేసిన సీఎం ఎవరు, మీ వర్కింగ్ స్టైల్ వాళ్ళతో కంఫర్టబుల్గా ఎలా ఉండేది అనేది కొంచెం వివరాలు చెప్పండి. And I'm happy that in my career I was able to work with 20 chief ministers of different parties. డిఫరెంట్ బాడీస్. కాంగ్రెస్ వైఎస్ఆర్ గారితో, రోసే గారితో, కిరణ్ కుమార్ రెడ్డి గారితో, డిఎంకే కరుణానిధి గారితో, బీజేపీ నరేంద్ర మోడీ, ఛత్తీస్గఢ్ రామన్ సింగ్, అలాగే కర్ణాటక యడ్యూరప్ప, అలాగే కాంగ్రెస్ అస్సాంలో ఆయన, అలాగే ఎంతోమంది. ఆల్ ఆర్ గ్రేట్ లీడర్స్. ఐ మీన్ అదర్వైజ్ దే వుంట్ హావ్ కమ్ టు దట్ లెవెల్ ఆఫ్ బీయింగ్ ఏ చీఫ్ మినిస్టర్. Number one. Number two is I never worked with politicians till I joined DMRI. నా ఫస్ట్ 50 ఏళ్ళ లైఫ్లో ఎప్పుడు ఒక ఎమ్మెల్యేని, ఒక ఎంపీని, ఒక మినిస్టర్ని కలవాలా, ఒక ఐఏఎస్ని. దాంతో అడ్వాంటేజ్ ఏంటంటే నేను ఎప్పుడు ఒక కొత్త విధంగా చూస్తాను వాళ్ళని. సీఎం అంటే ఈజ్ ఎ పర్ఫార్మింగ్ లీడర్ ఆఫ్ ద స్టేట్. ఐ సా హిమ్ లైక్ దట్. ఇట్ హెల్ప్ మీ దట్ పర్స్పెక్టివ్. సో పర్టికులర్ ఈ అన్ని చీఫ్ మినిస్టర్ నాకు నచ్చింది ఏంటంటే వాళ్ళలో ఉన్న మంచి నేను నా ప్రాజెక్ట్ ఏం ఉపయోగపడుతుందని చూసుకున్నాను. అట్ ద సేమ్ టైం వాళ్ళకు నేనేమన్నా, వాళ్లకు వాళ్ళ రాష్ట్ర ప్రజలకి ఏమన్నా నేను మంచి చేయగలిగితే చేస్తాను. అంతే. ఈ రెండు తప్పితే లానాదేనా ఏమీ లేదు. ఇక నేను తీసుకోవడం లేదు, ఇవ్వటం లేదు. ప్రజలకు సేవ చేయాలి, వాళ్ళ గవర్నమెంట్ ఫండ్స్తో, వాళ్ళ గవర్నమెంట్ సిస్టమ్స్తో పనిచేయాలి నేను. సో ఆంధ్రప్రదేశ్లో నాకు వైఎస్ఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు మొత్తం ఆయన చనిపోయే వరకు మొదటి రోజు నుంచి నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు కనీసం 50 సార్లు కలిసి ఉంటా. ఉదయం కావచ్చు, సాయంత్రం కావచ్చు, ఎప్పుడైనా సరే. ఎప్పుడు ఆయన వింటాం. ఏంటి వెంకటని చేయటం. మొదట లాంచ్ హైదరాబాద్ నుంచి పులివెందులకు వెళ్ళాము లాంచ్కి. అమెరికాలో స్టాన్ఫర్డ్కి వెళ్తే స్టాన్ఫర్డ్ నేను అక్కడ ట్రైనింగ్తో ఎంబోయిస్ చేస్తున్నప్పుడు ఆయన ఉన్నారని తెలిస్తే నేను అడిగితే, మా ఫ్రెండ్ సిఎస్ రావు గారు అడిగితే వెంటనే వచ్చారు ఆయన. రావటం అని మాట్లాడిన వెంకట, అదే సార్ మీరు స్టాన్ఫర్డ్ నుంచి మాడకపోవటం ఏమిటి అని ఆయన మాట్లాడటం. అలా పులివెందులు వెళ్ళినప్పుడు వెంకటని చేసి రా వెంకట్ పక్కదానికని. వెరీ వామ్త్, లాడ్ ఆఫ్ వామ్త్ ఇన్ హిమ్. ఐ సా ఫ్రెండ్షిప్. ఆయన గెలిచినప్పుడు 2009లో ఐ రిమెంబర్ May 18th when I met him after election results. ఈ జస్ట్ డిడ్ లైక్ దిస్ టు మై హ్యాండ్స్. మొత్తం షోల్డర్స్ రెండు కలిపి, వెంకట్ నీ మూలంగా 3% ఓట్స్ వచ్చాయి. వెంకట్ గారిని ఎప్పుడు అన్నాడు, వెంకట్ ఏదో 50 ఏళ్ళు తెలిసినట్టుగా అంత వామ్త్ ఉండేది ఆయనలో. తర్వాత ఇప్పుడు జగన్ గారు ఉన్నారు, అడ్వైజర్ టు జగన్ గారు. ఏంటంటే ఒక తపన ఉంది, వాళ్ళ నాన్నగారు చేసిన 108, 104ను ఇంకా నెక్స్ట్ లెవెల్కి, నెక్స్ట్ ఆర్బిట్కి తీసుకెళ్ళాలని. ఆయనేమో ఐ సాయిని ఆ తపన, పేదవాళ్ళకి ఏం చేయాలి, ఆ చదువు ఇంగ్లీష్ మీడియంలో, ఈ 108 కొత్త అంబులెన్స్ కొత్త రకంగా పెట్టాలి, కొత్త టెక్నాలజీ తేవాలి. అది మీరు అడ్వైజర్ అండి. నేను 2 సార్లు అడిగితే, సార్ ఇట్లా ఉన్నాయి 2 ఆప్షన్లు అంటే, సార్ మీరు కదండి అడ్వైజరు, మీరు చెప్పండి సార్. మళ్ళీ నాకు తెలియక నేను ఏదో అంటే ఎలాగా ఐ మే చూజ్ రాంగ్ ఆప్షన్ అని ఆయన ఈజ్ గివింగ్ ఫ్రీడమ్ లైక్ దట్. చంద్రబాబు గారు డెప్త్. నేను ఐ వాజ్ ది MD ఆఫ్ బ్రాహ్మణ్ కార్పొరేషన్ డ్యూరింగ్ దట్ టైమ్. ఈ ఎంప్లాయిడ్ మీ. ఈ ఓన్లీ సైడ్ వన్ థింగ్, మీరు మిగతా 108లో ఎట్లా గవర్నమెంట్ ఫండ్స్ వాడారో అట్లా వాడి చేయండి అని. ఎప్పుడు ఇన్వాల్వ్ లేదు. ఎప్పుడు నేను ప్రజెంట్ చేసినప్పుడు ఆయన చూడండి బయట నుంచి వచ్చారు,
ఎంత తొందరగా దాదాపుగా 1,00,000 మంది పూర్ పీపుల్ ఫ్రమ్ దట్ కమ్యూనిటీ గాట్ బెనిఫిటెడ్. ప్రతి స్కీము నేను పేరు పెట్టడం, భారతి అని, చాణక్య అని, విశ్వామిత్ర అని, లేకపోతే నేను ఇలాగా ఋషుల పేర్లతో పెట్టా. సారీ అండి సీఎం గారు, నేను చంద్రన్ పేరు చెప్పలేదని, దేనికి పెట్టలేదు సార్ అన్న. మంచి పని చేశారండి అన్నాను. ఈజ్ డూయింగ్, నేను ఒక పాలిటిషియన్ దగ్గర రాను, మెరిట్ మీదే. సో ఐ వాజ్ ఏబుల్ టు డూ సిస్టమ్స్ ఆఫ్ మై చాయిస్, డిజైన్ ఆఫ్ మై చాయిస్ ఇన్ ద గవర్నమెంట్ వే with the support of the CM. Same way Modi garu. When I met him first time, I remember 27th June 2007 I met him. ఏంది మీరు ఏదో చేస్తున్నారట ఆంధ్రాలో, దాని గురించి చెప్పమని నేను మొత్తం ప్రజెంట్ చేస్తే 50 నిమిషాలు ఆయన అటు ఇటు కదలకుండా విన్నాడు మొత్తం ప్రజెంటేషన్. విని ఒకటే మాట, వెంకట్జీ బడియా అన్నాడు. అయితే దాంతో ఒకటే మాట అన్నాడు, వెంకట్ కిतना टाइम लगेगा అన్నాడు. सर 4 महीने लगेगा అన్న. 4 में क्यों అన్నాడు. आंध्रा में लिया అన్న. आंध्रा कौन सा गवर्नमेंट అన్నాడు. कांग्रेस అన్న. इधर तो कांग्रेस नहीं बीजेपी है. वहाँ 4 महीने लेगा तो यहाँ 2 महीने लेने का. సార్ కష్టం, అంబులెన్స్ కొనాలి, సెంటర్ కట్టాలి, టెక్నాలజీ పెట్టాలి, పీపుల్ రిక్రూట్మెంట్ అన్నీ ఉన్నాయి, 4 నెలలు పడుతుంది. నువ్వు ఎక్కడ చేసావు ఎంబీఏ అన్నాడు. అహ్మదాబాద్ ఐఏఎం. మరి మిగతా ఎంబీఏ 4 నెలలు పట్టుకుంటే ఐఏఎం 2 నెలలు చేయాలి. ఇట్లా వదలకుండా ఆయన 2 నెలలు ఇచ్చాడు. చివరికి ఆయనది బిజీగా ఉంటే 2 నెలల 2 రోజులు. 27th August 2000. I met him 27th June 2007. 20th August 2007 I launched it. కానీ ఆ సీఎంలో తపన, కమ్యూనికేషన్, కమిట్మెంట్. ఆయన కమిట్మెంట్ ఎంతంటే, ఆ రోజు నీకెందుకు, నేను తెస్తా 10,000 మంది ఆడియన్స్, నువ్వు వదిలేసి నువ్వు మొత్తం రెడీ చేయి ఈ 2 నెలల్లో చేసి. ఫంక్షన్లో నా స్పీచ్ అయిన తర్వాత ఆయన మాట్లాడుతూ, వెంకట్జీ ఆప్తో సబ్ కుచ్ బోల్ దియా బట్ ఐ విల్ టెల్ నౌ అని. కానీ నేను చదువుతాను, భాయ్ ఓ బేనో, గుజరాత్ ఈజ్ ద ఫస్ట్ స్టేట్ టు లాంచ్ 108 ఆఫ్టర్ ఆంధ్రప్రదేశ్ అవుట్ సైడ్ ద మైక్. ఫస్ట్ ఏమో గుజరాత్ ఈజ్ ద ఫస్ట్ స్టేట్ అన్నాడు టు లాంచ్. సో ఆడియన్స్ అందరికీ తెలిసిందంటే గుజరాత్ ఈజ్ ద ఫస్ట్ స్టేట్. కానీ ఆ మైక్ వెనకేమో ఆఫ్టర్ ఆంధ్రప్రదేశ్ అంటే, అప్పుడు నా వైపు చూసి వెంకట్జీ కొంచెం గల్తీ బోలానే అన్నాడు. కొంచెం గల్తీనే, కరెక్ట్, ఎగ్జాక్ట్లీ యూ టోల్డ్ రైట్ థింగ్ అని. అలా ఆయనలో ఓనర్షిప్, హార్డ్ వర్క్, ప్రిపరేషన్ ఫర్ ఎ మీటింగ్. నేను అక్కడ అడిగింది ఫస్ట్, ఆయన సీఎం 15 ఎకరాలు ఇచ్చాడు ఫస్ట్ వెంటనే. ఇక్కడ రామలింగ గారి ల్యాండ్, అది వాళ్ళ ట్రస్ట్ ల్యాండ్. అక్కడ ఆయన 15 ఎకరాలు వెంటనే ఇచ్చాడు ఫస్టే. ఆ లాంచ్ బిల్డింగ్ అది కట్టిన తర్వాత ఫ్రీడమ్ కంప్లీట్గా, బిల్డింగ్ మీరు ఎట్లా డిజైన్ చేస్తే చేయండి, అలాగా ఫ్రీడమ్ అనమాట. తర్వాత అఖిలేష్ యాదవ్, నేను యూపీ 100కి నన్ను అడ్వైజరీ పిలిచినప్పుడు, ఆయన ఫ్రీడమ్ 2,200 కోట్ల ప్రాజెక్ట్ అది. నేను 2.5 ఏళ్ళు ఆయన దగ్గర పనిచేశా. ఎప్పుడు వెళ్ళినా సరే పాపం నుంచుంటాడు, నుంచొని వెల్కమ్ చేయటం కానీ, కారు వరకు వస్తాడు. ఈ మధ్య 3 అక్టోబర్ వెళ్ళినా కూడా కారు వరకు వస్తాడు ఆయన. వెంకట్జీ బహుత్ అచ్చా లగేగా అని వాళ్ళ ఇంట్లో తినడానికి తెచ్చిస్తాడు అనమాట. అండ్ నేను ఏదైనా చెప్తే ఆప్కో మాలూమైనా ఆప్తో సలహాకారే అంటాడు. అలాగా కొంతమంది ముఖ్యమంత్రులు ప్రొఫెషనల్స్ని ఎట్లా వాడుకోవాలని తెలిసిన వాళ్ళు వీళ్ళు ఈ లిస్టులో ఉన్నారనమాట. జగన్ గారు కానీ, ఈయన కానీ, వైఎస్ఆర్ కానీ, లేకపోతే మోడీ కానీ. అట్లా ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ వీళ్ళు ప్రొఫెషనల్ వచ్చింది మన దగ్గరికి, మన స్టేట్కు వెరీ బెటర్ చేయడానికి. లెట్ us యూజ్ దెమ్ అని. కొంతమంది వాళ్ళు డిఫరెంట్ స్ట్రెంగ్స్, కొంతమంది విజనరీస్, కొంతమంది డీటెయిల్స్లోకి వెళ్తారు, కొంతమంది మోటివేట్ చేస్తారు. అవన్నీ డిఫరెంట్ పర్సన్. బట్ అల్టిమేట్లీ దే డిడ్ సంథింగ్ ఫర్ పూర్ త్రూ పీపుల్ లైక్ అస్, త్రూ ప్రాజెక్ట్ లైక్ అస్ అనమాట. మీరు ఇప్పుడు తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్కి అడ్వైజర్గా ఉన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే కాన్సెప్ట్ని మీరు ఎంతవరకు ప్రజల్లో తీసుకెళ్తున్నారు, ఎంతవరకు పోలీస్ డిపార్ట్మెంట్స్ కూడా అడ్వైజ్ ఇస్తున్నారు? ఎందుకంటే చాలామంది ఇప్పటికి కూడా జెన్యున్ కేసుల్లో కూడా పోలీసులు అంటే కొంచెం భయం అయితే చూపిస్తున్నారు స్టిల్ ఈ రోజు కూడా, అంటే కంట్రీ వైడ్గా. మన తెలంగాణ పోలీసులు ఒక రకంగా కొంచెం హెడ్ ఉన్నారు, ఎందుకంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ అని ఎక్కడికైనా డిపార్ట్మెంట్స్లో అడ్వర్టైజ్మెంట్స్ ఇవన్నీ చేస్తూ ఉన్నారు. అంటే ఇంకా బెటర్గా మీరు ఎలా మెజర్ చేయగలుగుతున్నారు అనే దాని గురించి కాస్త వివరాలు చెప్పండి. ఒకటండి, యూపీ సక్సెస్ చూసిన తర్వాత, తెలంగాణ పోలీస్ వీళ్ళు చూసిన తర్వాత, జూలై 4th డీజీపీ మహేందర్ రెడ్డి గారు నాకు ఫోన్ చేసి మీరు రావాలండి అన్నారు. సో మీరు 2018 ఫోన్ చేసి మా వాళ్ళు ఇట్లా యూపీ చూసి వచ్చారు, మీరు మా రాష్ట్రానికి సలహాదారుగా రావాలండి అన్నారు. యాక్చువల్గా మహేందర్ రెడ్డి గారు నా కాలేజీలో 10 ఏళ్ళు జూనియర్, ఇంజనీరింగ్ కాలేజీలో ఆర్ఏసీలో ఆయన టాపర్ సివిల్ అప్పుడు.
తర్వాత నేను ఈఎంఆర్ఐ పెట్టడానికి వచ్చినప్పుడు ఆయన సైబరాబాద్ కమిషనర్ ఉండేవాళ్ళు. సో రెగ్యులర్గా ఆయన ఈఎంఆర్ఐకి వచ్చి చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. చాలా ఆయనకి ఏంటంటే బై నేచర్ ఈజ్ ఏ ఫ్రెండ్లీ మ్యాన్, ఈజ్ ఏ టెక్నాలజీ పర్సన్ అండ్ హీ బిలీవ్స్ ఇన్ పీపుల్ డెవలప్మెంట్. ఈ మూడు చాలా చూశాను నేను. ఓకే. సో దాంతో ఏమైందంటే ఆయన నన్ను పిలిచినప్పుడు నేను వెళ్ళాను, కలిశాను, మీరు రండి అన్నారు. అంతే. అప్పటికి ఆల్రెడీ నేను మిగతా స్టేట్స్ చూసా కాబట్టి మనం ఆయన ఫస్ట్ 2 నెలలు ఉన్నాం. అన్ని పోలీస్ స్టేషన్కి వెళ్ళి రూరల్కి, అర్బన్కి, అన్ని కమిషనరేట్స్కి వెళ్ళి నేను చూశాను. మై అండర్స్టాండింగ్ ఆఫ్టర్ 3 months వాజ్ తెలంగాణ పోలీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నాలజీ అడాప్టేషన్, in terms of friendliness, in terms of competence, we are way ahead. There is no doubt since I have seen an independent person. So they planned ట్విన్ టవర్స్ అని ఇక్కడ కడుతున్నారు అనమాట బంజారా హిల్స్లో. ట్విన్ టవర్స్ 24 స్టోరీ టవర్స్. ఆ టవర్స్లో కొన్ని ఫ్లోర్స్లో స్టేట్ వైడ్ డైల్ 100 పెట్టాలని, దానికోసం నన్ను అడ్వైజర్గా తీసుకొని, అలాగే ఇప్పుడు ఈ సంవత్సరం బడ్జెట్లో ఇప్పుడు 550 కోట్లు పోలీస్కి అలాట్ చేశారు. ఇది లాస్ట్ వీక్ తెలంగాణ బడ్జెట్లో. అందరూ 350 అనుకుంటే సీఎం గారు 550 కోట్లు ఇచ్చారు. సో దెర్ ఈస్ అ పొలిటికల్ విల్ ఫర్ అప్గ్రేడింగ్ అండ్ మోడర్నైజింగ్ అండ్ బ్రింగింగ్ రిఫార్మ్స్ ఇన్ పోలీస్. అది ఆ ఏరియాలో నేను యూపీ 100 కన్నా కూడా ఇంకా ఎక్కువ చేయాలి ఇక్కడని. ఇది టెక్నాలజీలో అక్కడున్న గ్యాప్స్ కొంచెం అండర్స్టాండ్ చేసుకొని అక్కడ 1916లో చేసి 2016లో, ఇక్కడ 20 కాబట్టి ఈ 4 ఏళ్ళు జరిగిన టెక్నాలజీ డెవలప్మెంట్స్ కొంచెం చేసి, అలాగా మొత్తం స్టేట్ అలా ఒకే చోట వచ్చేట్టుగా కాదు. ఆ టవర్స్ కొంచెం డిలే అవుతుందని మేము సైబరాబాద్ కమిషనరేట్లోనే పెడదామని అది కూడా సైమల్టేనియస్గా ప్రిపేర్ అవుతున్నాం అనమాట. సో దట్ తొందరగా స్టేట్ వైడ్ 100 పెట్టడానికి. ప్యారలల్గా కూడా ఫ్రెండ్లీ పోలీసింగ్ ఇనిషియేటివ్స్ ఆర్ టేకింగ్ ప్లేస్ ఎట్ ద లోవెస్ట్ లెవెల్. పోలీస్ స్టేషన్లో లోవెస్ట్ లెవెల్ కానిస్టేబుల్ దగ్గర నుంచి ట్రైనింగ్కి వస్తారు. నేను కొన్నిసార్లు వెళ్ళి ఆ ట్రైనింగ్ అడ్రస్ చేయటం కానీ, అండ్ దే ఆర్ క్వైట్ ఎడ్యుకేటెడ్ పీపుల్ హూ జాయిన్డ్ హియర్. చాలా ఇంజనీర్స్ ఉన్నారు. నేను ఒకసారి ఐ రియలీ ఫెల్ట్ వాళ్ళు దే ఆర్ కాంట్రీ టు అవర్ బిలీవ్, దే ఆర్ ఇమోషనల్ పీపుల్. పోలీస్ ఆర్ వెరీ ఇమోషనల్, కాంట్రీ టు అవర్ బిలీవ్ దే ఆర్ సింపుల్ పీపుల్. మీరు ఐఏఎస్ ఐపీఎస్ రెండు చూస్తే ఐపీఎస్ ఈజీగా హ్యాండిల్ చేసి కానీ ఐఏఎస్ కొంచెం కష్టం చాలా. సో ఐ ఫెల్ట్. సో అందుకని మహేందర్ రెడ్డి గారు నన్ను వీళ్ళకి కొంచెం ట్రైనింగ్, లీడర్షిప్ ట్రైనింగ్, సో 14 సెషన్స్కి నన్ను లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ డెవలప్ చేయమన్నారు. ఇది కమ్యూనికేషన్ స్కిల్స్ మీద కానీ వాళ్ళకి వాట్ ఏ లీడర్ రిక్వైర్స్ 14 డైమెన్షన్స్ ఇంక్లూడింగ్ కమ్యూనికేషన్, విజనింగ్ కానీ, స్ట్రాటజిక్ థింకింగ్ కానీ, ఎగ్జిక్యూషన్ కానీ, కొలాబరేషన్ కానీ, వీటి మీద కొన్ని సెషన్స్ ఆయనే తీసుకునేట్టుగా, కొన్ని నేను తీసుకునేట్టుగా, కొన్ని ఎక్స్టర్నల్ స్పీకర్స్ తీసుకోవడం. వీ హ్యావ్ జస్ట్ డిజైన్, వీఆర్ నాట్ ఎట్ ఇంప్లిమెంటెడ్ బికాజ్ వాళ్ళు బిజీగా ఉన్నారు విత్ దీస్ వేరియస్ ఎలక్షన్స్, ఎవర్ బిజీ. వీ వాంట్ టు డూ. అలాగా దిస్ వన్ స్టేట్ వేర్ దేర్ ఇస్ ఏ వెరీ క్లియర్ కట్ ఎంఫసిస్ ఆన్ టెక్నాలజీ, people development and friendliness. Now is it there across 100 out of 100 marks you will give naturally. When others are much lower, we are much ahead. That's all I can say.